అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, పెట్టినప్పుడు కేసీఆర్ అక్కడ అంశాలు మాట్లాడుకున్నాడు, బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 18 నెలలు అయింది. ఏ ఒక్కరోజైనా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించారా? తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేశారా? కేసీఆర్ గురించి తక్కువగా మాట్లాడారా? అసలు బీఆర్ఎస్ ప్రస్తావన, బీఆర్ఎస్ పేరు ఏ రోజన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నోటెమ్మట వచ్చిందండి. ఇవాళ ఈ నీచుల్ని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో జరిగిన పెట్టుబడుల సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ అందరితో నవ్వించి ఈ రాష్ట్రాన్ని అవమానపరిచేటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి దుర్మార్గమైన వ్యక్తి, నాయకుడు. అటువంటి వ్యక్తిని ఎన్ని మాటలన్నా, ఎన్ని విధాలుగా కించపరిచినా తప్పు లేదు. కానీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా, నిజంగా గొడ్డుకున్నటువంటి జ్ఞానం కూడా లేని సన్నాసి బతుకులు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నారు. సో ఇక్కడ విషయంలోకి మనం వెళ్ళినట్లయితే వీళ్ళ కుట్రలకు ఏ విధంగా తెరదేస్తున్నారు ఒకసారి మీరు చూడండి. కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సెలబ్రేషన్స్ తాడేపల్లి దగ్గర ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. కేసీఆర్ ఏం చెప్పాడన్నా, మేమే వచ్చేస్తున్నాం, రేవంత్ రెడ్డి దిగిపోతాడు, నెక్స్ట్ ఎలక్షన్లో మేము గెలవబోతున్నాం, ఆ తర్వాత జరిగే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, ఇక్కడ వైఎస్ జగన్ గెలుస్తాడు అనేటువంటి సంకేతాలను వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019లో నాశనం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి, జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా అమరావతిని చంపడానికి, తద్వారా హైదరాబాద్లో వాళ్ళ రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుకోవడానికి, భూ మాఫియా చేయడానికి ఎంత నీచానికి దిగజారారు ఈ నీచులు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ దత్తపుత్రుడికి నిజంగా ఏ పార్టీ సిగ్గున్నా, ఎందుకంటే ఆయన సొంత తండ్రిని చాలా ఘోరంగా ఇటువైపు ఈ పెద్ద మనిషి, ఇటువైపు చేతులు కట్టుకుని నక్క వినయం చూపిస్తున్నటువంటి తోడేలు కూడా దారుణంగా మాట్లాడారు. మరి ఏ పార్టీ సిగ్గు లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఇవాళ వెళ్ళి వాళ్ళ పంచన చేరి అటువంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నాడంటే 2019లో వాళ్ళు ఏ విధంగా ఈయనకి లబ్ధి చేకూర్చారు, ఆ తర్వాత ఏ రకంగా ఈయన వాళ్ళకి లబ్ధి చేకూర్చాడు అనేది వాళ్ళందరికీ క్లారిటీ ఉంది కాబట్టి అటువంటి దుర్మార్గమైన సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. దత్తపుత్రుడి బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఎంత గ్రాండ్గా చేశారో చూడండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లైవ్ పెట్టడానికి కొద్ది నిమిషాల ముందు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు. మరోవైపు మీరు చూసినట్లయితే కేటీఆర్ అప్పటికే శుభాకాంక్షలు చెబితే కేటీఆర్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి జాకీలు ఎట్టి పైకి లేపాడు అనే దాన్ని కూడా ప్రచారం చేసుకున్నారు. అంటే ఇవాళ వాళ్ళ మైండ్ సెట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోలా చూపియాలి, మేమేదో పొగిడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అద్భుతంగా చూస్తారనేటువంటి భ్రమల్లో ఉన్నారు. ఇటువంటి దెయ్యాలకు, ఇటువంటి నీచులకు, ఇటువంటి భ్రష్టులకు తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2019లో ఒకసారి ట్రాప్లో పడ్డారు తప్ప ఇవాళ అటువంటి సిచ్యువేషన్ లేదనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు అనే దానికి ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని వర్షన్స్ విన్నట్లయితే చాలా క్లారిటీ వస్తుందండి. రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి 4 బస్సులు పెట్టి పక్కరాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకంటే ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. చూశారు కదా, ఆంధ్ర రాష్ట్రం 2019 తర్వాత ఈ విధంగా నాశనం అయిపోతుందని చెప్పినటువంటి ఈ సన్నాసి అనొచ్చు, ఈ సన్నాసిని. ఎందుకంటే ఈ సన్నాసి భాష వాళ్ళ రాజకీయ భాష కాబట్టి వాళ్ళకి అర్థం కావాలంటే అటువంటి సన్నాసి భాషలోనే చెప్పాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినటువంటి సన్నాసి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది అనే దాన్ని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారం ద్వారా వాళ్ళు పొందే లబ్ధి ఏంటో అబ్జర్వ్ చేయండి. మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ. ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమి జరగడం లేదు కాబట్టి you can definitely say that Hyderabad continues to remain and will be the largest urban development authority. చూశారు కదండి, హైదరాబాద్ లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉంది. అమరావతిని పూర్తిగా చంపేశాం, జగన్మోహన్ రెడ్డిని అక్కడ ముఖ్యమంత్రిని చేయడానికి మా వంతు సాయం మేము అందించాం. ఇటువంటి కోటిగుడ్డు మంత్రుల్ని అక్కడ కేటీఆర్ మంత్రి అయితే ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసిన మంత్రి కదా, అటువంటి కోడిగుడ్డు మంత్రి వెనక చేతులు కట్టుకుని ఊడిగం చేసేటువంటి వ్యక్తిలాగా బిహేవ్ చేసేటువంటి సిచ్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు. ఇవాళ మా మోచేతి నీళ్లు తాగే సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది అనేటువంటి సెన్స్ క్రియేట్ అయ్యే విధంగా కేటీఆర్ ఆ రోజు మాట్లాడాడు. నన్ను ఎగ్జాక్ట్గా ఇదే సబ్జెక్ట్కి సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడారో కూడా ఒకసారి వినండి. ఇంత వైబ్రెన్సిటీ ఎక్కడ వచ్చింది?
ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్ర ముంబై ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, తమిళనాడు మద్రాసు, ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలు లేవు కదా, 25 రాష్ట్రాలకు ఉన్నాయి. చూసారు కదా కేసీఆర్ ఏం చెప్పారంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజధాని ఉంది, మిగిలిన రాష్ట్రాలకి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని సిగ్గుతో ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి నగరం అప్పటికి హైదరాబాద్కి ధీటుగా పోటీగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నగరాన్ని చంపేసినటువంటి ఇటువంటి దుర్మార్గులు ఆ తర్వాతి కాలంలో కేటీఆర్ లాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు కూడా ఇందాకడే మనం విన్నాం. ఏ విధంగా అమరావతిని మేము చంపేశాం, ఇవాళ హైదరాబాద్ ఒకటే ప్రత్యామ్నాయం, హైదరాబాద్ ఒకటే గ్రోత్ సెంటర్, హైదరాబాద్ ఒకటే లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ సెంటర్గా ఉంది. సో హైదరాబాద్ని మీరు చూస్ చేసుకోవాలని చెప్పారు. సో ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గుల ఆలోచన వీళ్ళు అభివృద్ధి చేయలేరు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వీళ్ళ టార్గెట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా ఉన్నారు. ఇవాళ భారతదేశంలో స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి బిజినెస్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నారు. అసలు అటువంటి వ్యక్తి గురించి, అటువంటి నాయకుడి గురించి మాట్లాడే కనీస అర్హత లేనటువంటి కేసీఆర్ ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను. నేను భూముల ధరలు పెంచిన తెలంగాణ, ప్రజా ఆస్తులు పెంచింది, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచింది. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణ, కొద్దిగా డాంబర్ రోడ్ అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అంతా 2 కోట్ల శ్రీమంతుడు అని చెప్పుకున్నాను కాలేజీ. అమరావతి మీద పడి ఏడ్చేటువంటి నీచులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పడి ఏడ్చేటువంటి నీచులకు కూడా అర్థం కావాలండి. వాళ్ళ కేసీఆర్ అక్కడ భూముల ధరలు పెంచితే అది చాలా గొప్ప విషయం అట, అది చాలా గర్వంగా చెప్పుకుంటాడట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో భూముల విలువ పెరిగితే అది భూ మాఫియా అట. దానికి సంబంధించి గతంలో కేసీఆర్ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎటువంటి దుష్ప్రచారం చేశారనేది అందరికీ తెలిసిందే. సో ఇవాళ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోటీగా ఎదగకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నాశనం అయితే అక్కడ హైదరాబాద్లో వాళ్ళ మనుగడ కొనసాగుతుంది. 2014 నుంచి 2023 దాకా అధికారం వెలగబెట్టిన 10 ఏళ్లలో ఏమీ పేకడం చేతగానే ఇటువంటి సన్నాసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి విషయంలో నీతులు చెబుతున్నారు. అసలు వీళ్ళకు ఉన్నటువంటి స్థాయి ఏంటనేది కూడా ఒకసారి చూడండి. ఒక హైప్ క్రియేట్ చేసి దీనికి రాజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు ఉండదు. ఆ ఊళ్ళో పెట్టేది వైజాగ్, అమరావతి వైజాగ్లో పెట్టింది. వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఎంఓఎల్ చేసినంటే మాట మాసంలో చెప్పింది. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. 1/3 ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. ఇంత వైబ్రాంట్ సిటీ. చూశారు కదా కేసీఆర్ గారు, మీకు కనీసం సిగ్గు, ఏమైనా జ్ఞానం, ఆలోచన ఉన్నట్లయితే ఓవైపు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల సదస్సు పెడుతున్నారని దాన్ని క్రిటిసైజ్ చేశారు, దాని మీద విమర్శలు చేశారు. మరోవైపు ఇవాళ 1/3 ఆఫ్ ద వరల్డ్కి జీనోమ్ వ్యాలీ నుంచి మేము వ్యాక్సిన్ సప్లై చేస్తున్నాం, మన జీనోమ్ వ్యాలీ అని ఓన్ చేసుకుంటున్నారు. అసలు ఆ జీనోమ్ వ్యాలీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి విజన్ నుంచి వచ్చింది అనేది అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అలా తక్కువ చేసేవారు కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజలకి విద్వేషాన్ని పెంచే ప్రయత్నాన్ని చేసేవారు కాదు. ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కలిసి ఉండాలనేటువంటి సోయతో మీరు వ్యవహరించుండేవాళ్ళు. కానీ కేవలం మీరు ఎమోషన్స్ క్రియేట్ చేయడానికి, తెలంగాణ ప్రజల్లో మరోసారి మీ ఉనికిని కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అటెన్షన్ మీ వైపు మళ్లించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బూచిగా చూపిస్తే ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి, గట్టి విమర్శలు వస్తాయి. వాటన్నిటినీ సాకుగా చూపించుకుని మరోసారి తెలంగాణ పెద్దగా మీరు అవతరించాలనేటువంటి సంకుచిత మనస్తత్వాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఇటువంటి నీచమైనటువంటి డీగ్రేడింగ్ మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుల ద్వారా తెలుగు రాష్ట్రాలకు చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. 2014-24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరూ చూశారు. 2014 నుంచి 2023 వరకు కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రం మరో లెవెల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నా ఇవాళకి అక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉందంటే ఖచ్చితంగా అది కేసీఆర్ ఫెయిల్యూర్గానే చూడాలి. మరోసారి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తున్నారు, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జాకీలెట్టి లేపే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో వేలెడితే మాత్రం చాచి పెట్టి కొడతారనే అంశాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.